అందుకు ఈరోజు ఇన్స్పైర్ అయ్యి ముఖ్యంగా డాక్టర్ ప్రత్యూషారెడ్డి గారు డెంటిస్ట్ ఆవిడ ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీలో చేరి వారు కూడా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేరడం జరిగింది. వారికి మేము తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాము. తప్పకుండా వారు కూడా ఈరోజు మా అందరితో కలిసి మా నాయకుల యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్లో వారి సర్వీసెస్ కూడా ప్రజలకు అందజేయడం జరుగుతోంది. మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం, నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ కూడా నెల్లూరు రూరల్ ఆఫీస్ తలుపులు ఎప్పుడూ తెరిసే ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడచ్చు, వాళ్ళ సమస్యలు విన్నవించుకోవచ్చు. వారి సమస్యలకు సత్వర పరిష్కారం కూడా ఉంటుంది. అది చూసే ఈరోజు మన డాక్టర్ గారు కూడా చేరడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా వరకు ఎలక్షన్ అయిన తర్వాత చాలామంది వీటికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మరిన్ని చేరికలు కూడా త్వరలోనే ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది నాకు చాలా సంతోషమైన విషయము. ముందుగా నా గురించి నేను చెప్పుకోవాలంటే నా పేరు డాక్టర్ ప్రత్యూష కార్తికేయ డెంటల్ కేర్. 10 years నుంచి మన నెల్లూరులో 4 బ్రాంచులతో నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. అదేవిధంగా పేద ప్రజలకు కూడా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారనమాట. వాళ్ళు చెప్తుంటారు నాకు మా ఊర్లో ఈ సమస్య ఉంది, ఈ విధంగా శ్రీధర్ అన్న మాకు ఈ విధంగా హెల్ప్ చేశారు, మేము వాళ్ళు ఉండబట్టి ఏ సమస్యలు లేకుండా ఉండగలుగుతున్నాము రూరల్లో అని చెప్పినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను చాలా ఆకర్షితురాలయ్యాను యాక్చువల్గా ఈ రాజకీయాల్లోకి. కాబట్టి చాలామంది మహిళలు కూడా ఈ రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గిరన్న నేను రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాను అని చెప్పినప్పుడు ఎంతో నన్ను ప్రోత్సహించి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అదేవిధంగా మన చదువుకున్న వాళ్ళకి మహిళలకి ఇక్కడ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అదేవిధంగా ఎంతో గౌరవం లభిస్తుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు రాజకీయాలంటే అని చెప్పారు. తర్వాత మనకి ఈ రూరల్ ప్రజలకి ఎంతో సేవలు అందిస్తూ కృషి చేస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములకి. నిజంగా మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. మనం ఈ రూరల్ ప్రజలందరూ మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. నాకు ఈరోజు తెలుగుదేశంలో చేరుతున్నందుకు మన ఎక్స్ మేయర్ గారు భానుశ్రీ మేడం గారు వచ్చి ఈరోజు మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.